అందరికీ నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం ధాన్యములో బియ్యము గురించి సవివరంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బియ్యము అనేది మన యొక్క భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో అతి ముఖ్యమైనటువంటి ఆహారం. అలాగే అస్సాంలో, కాశ్మీర్లో కూడా బియ్యం కాస్త ఎక్కువగానే వాడుతారు అనేటువంటి మనకి రికార్డులు చెప్తున్నటువంటి సత్యం. సుమారుగా 100 రకాలైనటువంటి దేశాలలో ఈ బియ్యం ఆహారంగా ఉంది అనేటువంటి విషయం కూడా తెలుస్తూ ఉంది. అలాగే బియ్యము అనేటువంటి ధాన్యములో 40,000 రకాలు ఉన్నట్లుగా ఈ ప్రపంచం మొత్తం మీద ఒక సమాచారం. మరి ఈ బియ్యపు గింజ ఎందుకు మనం స్టేపుల్ ఫుడ్ అంటే అతి ముఖ్యమైనటువంటి ఆహారము అయినది ఈ సౌత్ ఇండియాలో? అదే నార్త్ ఇండియాలోకి వెళితే గోధుమలు వాళ్ళకి అతి ముఖ్యమైన ఆహారంగా ఉంటుంది. మనకు వచ్చేటప్పటికి బియ్యమే అతి ముఖ్యమైన ఆహారం. బియ్యపు గింజ నిర్మాణం గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం. ఈ బియ్యపు గింజలో పైన వరి పొట్టు అంటాం, పొట్టు కవర్ అయి ఉంటుంది. దాన్ని హస్క్ అంటారు. అది లూజుగానే ఉంటుంది తప్ప అతుక్కొని గట్టిగా ఉండదు. దీన్నే మనం మిల్లింగ్లో చేసిన తర్వాత వరి పొట్టుగా తీసి దాన్ని ఇతర రకాలుగా కూడా మన ఏరియాలో వాడుతూ ఉంటారు. ఇది సుమారుగా బియ్యపు మొత్తం తీసుకున్నప్పుడు బరువులో ఒక 20% వరకు ఉంటుంది. దీనికి ఎటువంటి పోషక విలువలు ఉండవు. ఆ హస్క్ అంటే వరి పొట్టు. ఈ పొట్టు తీసేసిన తర్వాత బియ్యపు గింజ ఉంటుందండి. ఈ గింజ పై పొరని బ్రాన్ అంటారు. అంటే మనం అది పాలిష్ పట్టినప్పుడు తవుడుగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. దీన్ని ఎక్కువగా గేదెలకి కుడితో పాటు కలిపి ఇస్తూ ఉంటారు. ఇది సుమారుగా బియ్యం బరువులో 8% ఉంటుంది. తర్వాత దీంట్లో న్యూట్రియంట్స్ అంటే ముఖ్యమైనటువంటి బి విటమిన్లు, కొన్ని మినరల్స్ ఉంటాయి. అలాగే సెల్యులోజ్ అనేటువంటి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. అలాగే ఆ బ్రాన్ కిందగా ఎల్యూరాన్ లేయర్ అనేటువంటి మరొక పొర ఉంటుంది. ఈ పొరలో విటమిన్ బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి బి విటమిన్లు, అలాగే మినరల్స్ అంటే ఖనిజములు, ఇంకా ప్రోటీన్స్, మాంసకృతులు, ఇంకా క్రొవ్వులు, ఇవన్నీ కూడా ఈ యాల్యూరాన్ లేయర్ అనేటువంటి పొరలోనే ఉంటాయి. దాని తరువాత ఈ గింజలో ఒక పక్కగా జరం లేదా ఎంబ్రియో అనేటువంటి ఒక చిన్న పదార్థం ఉంటుంది. ఇదేమిటంటే మనం భూమిలో వేసినప్పుడు మరలా మొక్కగా మొలకెత్తడానికి ఈ జరం లేదా ఎంబ్రియో దగ్గర నుంచి మొలక మొదలవుతుంది. కాబట్టి ఇది బియ్యపు గింజ పరిమాణంలో 2% ఉంటుంది. దీంట్లో కూడా విటమిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఇ కూడా దీంట్లో ఉంటుంది. ఆ చిన్న జర్మ్ తీసేస్తే మిగతా బియ్యపు గింజ మొత్తం కూడా ఉండేటువంటి దాన్ని ఎండోస్పెరమ్ అంటారండి. ఈ ఎండోస్పెరమ్ అనేటువంటి పదార్థం మొత్తం కూడా స్టార్చ్, పిండి పదార్థం మాత్రమే. ఈ స్టార్చ్ క్యాలరీలు, శక్తినివ్వటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి బియ్యపు గింజలో స్టార్చ్ పరిమాణం ఎంత ఉంటుంది అంటే 70% ఉంటుంది. మిగతావన్నీ కూడా 30% ఉంటే కేవలం ఈ స్టార్చ్ పరిమాణం మాత్రం 70% ఉంటుంది. ఇది ఎక్కువగా క్యాలరీ శక్తినిస్తూ ఉంటుంది. కనుక మనం తినేటువంటి ముఖ్య ఆహారమైనటువంటి బియ్యము మన శరీరానికి తగినంత శక్తినివ్వటానికి అవసరమైనటువంటిగా పరిగణించాలి. అలాగే మరి రా రైస్ తినొచ్చా అంటే మనము
బియ్యం బియ్యంగా తినటానికి వీల్లేదు. దానికి 2 కారణాలు ఉన్నాయి ఎందుకు తినకూడదు అని చెప్పాలి అంటే. ఆ 2 కారణాలు ఏంటంటే, ఒకటి, ఆ బియ్యపు గింజలు మొదలయ్యి కోతల దగ్గర నుంచి మన ఇంటికి చేరే వరకు అనేక చోట్ల తిరుగుతూ వస్తాయి. కనుక వాటి చుట్టూత విపరీతమైనటువంటి బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. కనుక సూక్ష్మక్రిములు తీసివేయకుండా మనం అలాగే రైస్ బియ్యం గనక అలాగే తినేస్తే ఖచ్చితంగా అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశం ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే, ఇందాక మీతో చెప్పినట్లుగా సెల్యులోజ్ పొర ఉంటుంది. అలాగే ప్రతి స్టార్చ్లో ఒక్కొక్క గుండుగా ఉండి స్టార్చి, దాని చుట్టూత సెల్యులోజ్ ఉంటుంది. ఇలా సెల్యులోజ్ లోపల ఉన్నటువంటి స్టార్చి మన శరీరంలో సెల్యులోజ్ని అరిగించుకునేటువంటి ఎంజైములు లేవు మానవ శరీరంలో. కనుక మనము అలాగే బియ్యం గనక తింటే ఈ సెల్యులోజ్ అరగక పిండి పదార్థం మనకి జీర్ణ ప్రక్రియకి అందుబాటులో లేక అటు వాంతులు లేదా ఇటు విరోచనాలు అవటం కానివ్వండి, ఇతర అనారోగ్య సమస్యలు రావటానికి కానీ అవకాశం ఉంది. కనుక ఈ బ్యాక్టీరియా లేదా సూక్ష్మక్రిములన్నీ చనిపోవాలి. 2, సెల్యులోజ్ పొర కూడా బ్రేక్ అయి, కట్ అయి, తెగిపోయి పిండి పదార్థం మనకు అందుబాటులోకి రావాలి. ఈ 2 ప్రక్రియలు వండటం ద్వారా జరుగుతుంది. కనుక బియ్యము వండి మాత్రమే తినాలి. అలాగే వంట చేసే ముందు బియ్యము కొంతమంది తెలియక విపరీతంగా కడుగుతూ ఉంటారు, చాలాసార్లు కడుగుతారు. వాళ్ళ భావం ఏంటంటే, ఎక్కువసార్లు కడిగితే అనవసరమైన దుమ్మంతా పోతుంది, బ్యాక్టీరియా పోతుంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదండి. ఒక్కసారి మాత్రమే కడగాలి. అది కూడా రిగరస్గా, అంటే విపరీతంగా వాటిని పిసికి లేకపోతే గట్టిగా ఇచ్చేసి చేయకూడదు. జస్ట్ అలా 1-2 సార్లు ఊరికి అలా అలా అనేసి కాస్త ఎక్కువ నీళ్లు పోసి వాటి మీద ప్రెషర్ పడకుండా బియ్యపు గింజల మీద బాగా అలా కలిపి అంతా, ఆ తర్వాత నీళ్లు వంచేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత పొయ్యి మీద పెట్టి వండుకుంటే అది కరెక్ట్ విధానం అని ఈ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు, న్యూట్రిషన్ సైన్స్ చెప్పేటువంటి సత్యం. దీని తర్వాత వండటం కూడా పూర్వకాలంలో ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల వంటలప్పుడు ఎక్కువ నీళ్లు పోసి వండి గంజి వార్చేవాళ్ళు. ఇది ఒక విధానం, చాలా కాలం నుంచి మన ఇళ్లలో కూడా మనం అవలంబించిన విధానం. కానీ పూర్వకాలంలో అలా చేయటం వలన నష్టం ఏమీ జరగల. ఎందుకు జరగలేదు అంటే, ఆ గంజిని మరలా మన వాళ్ళు తాగేవాళ్ళు. కొన్ని చోట్ల బాగా చిన్నపిల్లలప్పుడు గుర్తు, ఆ గంజిని పులియబెట్టి పుల్నీళ్ళు అని చేసి అవి తలా 1 గ్లాసు 2 గ్లాసులు తాగేవాళ్ళు. తద్వారా ఏ విటమిన్లు అయితే బయటికి వెళ్ళిపోతున్నాయో గంజి ద్వారా అవన్నీ మళ్ళీ మనలోకి వచ్చేవి, మనకు ఉపయోగపడేవి, శరీరానికి బలం చేకూరేది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గంజి తాగటం అనేది అది ఏదో చాలా చీప్ వ్యవహారంగా, లేకపోతే పనికిరానోళ్ళు, ఒక రకమైనటువంటి భావాలు వచ్చాయి ప్రజల్లో. కనుక గంజి తాగటానికి ఎవరు సాహసం చేయట్లేదు. కనుక గంజి వంచకుండా వండే విధానంలో వండుకుంటే, అంటే ఎగరబెట్టి వండుకోవటం అనే పద్ధతిలో వండుకోవటం ద్వారా ఈ విటమిన్లు లాస్ అవ్వకుండా మనం కాపాడుకోవటానికి అవకాశం ఉంది. తర్వాత ఈ యొక్క రైస్ మనకి 2 రకాలుగా అవైలబుల్గా ఉన్నాయి. పూర్వకాలం నుంచి ఉన్న విధానం ఏంటంటే హ్యాండ్ పౌండ్ రైస్ అంటారు. అంటే దంచిన బియ్యము లేదా దంపుడు బియ్యం అంటారు. ఈ దంచిన బియ్యము లేదా దంపుడు బియ్యం యొక్క ఉపయోగం ఏంటంటే, కేవలం ఇందాక మనం చెప్పుకున్న పైన ఉన్నటువంటి పొర లేదా వరి పొట్టు హస్క్ మాత్రమే వెళ్ళిపోతుంది. తర్వాత బ్రాన్ కానివ్వండి
యాల్యూరాన్ లేయర్ కానీ రెండు ఉంటాయి. అవి రెండు ఉండటం వలన విటమిన్స్ లాస్ అనేది జరగదు. కానీ బియ్యము కొంచెం మసగ్గా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ప్రజలందరూ కూడా తెల్లగా మల్లెపూల్లాగా ఉండే బియ్యం అయితేనే తింటాం అనేటువంటి స్థితికి వచ్చేసారు. ఇక ఇప్పుడు మనం ఏదన్నా మార్చాలి, వాళ్ళకి ఎంతైనా చెప్పాలి అన్నా కూడా వినే స్థితిలో లేరు. కనుక తెల్లగా బియ్యం ఉండాలి అంటే మిల్లింగ్, అంటే మిల్లులో బియ్యాన్ని పాలిష్ చేస్తారు. రెండో రకమైనటువంటి ఒకటి హ్యాండ్ పౌండ్, రెండు మిల్లింగ్, అంటే యంత్ర పరికరంలో వడ్లు పోసి దాన్ని తీసి మసక బియ్యం వచ్చినాయి మరలా ఇంకొకసారి పాలిషింగ్ చేసి ఈ బ్రాన్ లేయరు ఎల్యూరాన్ లేయరు రెండు కూడా సంపూర్ణంగా పోయి తెల్లటి బియ్యం వస్తాయి. అవి తీసుకుంటున్నారు. కొంతమంది ఈ మధ్య కాలంలో ఈ షుగర్ వ్యాధి, దాని తర్వాత మరీ తెల్ల బియ్యం తింటే ఒక్క పిండి పదార్థం తప్ప ఇంకేమీ రావట్లేదు కనుక అలా కాదండి, కాస్త మసక బియ్యంగా తింటే అనే ఆలోచన వచ్చినప్పుడు ముడి బియ్యం తినటం మానేశాం కాబట్టి వంటి పట్టు బియ్యం అనేటువంటివి కూడా ఉన్నాయి. అంటే ఒక్కసారి మాత్రమే పాలిష్ చేయటం వలన అంత ప్యూర్ తెలుపులో ఉండవు, కానీ కొద్దిగా మసగ్గా ఉంటాయి. కొంతమంది అది కూడా వద్దండి, ఇంకోసారి పాలిష్ పట్టండి, తెల్లటి బియ్యం అయితేనే మేము తీసుకుంటాం అనే విధానంలో కూడా వెళుతున్నారు. ఈ బాగా తెల్లటి బియ్యం తీసుకోవటం వలన ఏమవుతుంది అంటే విటమిన్లు, ప్రోటీన్లు, దాంట్లో ఉండేటువంటి ఫ్యాట్ కంటెంటు అన్నీ కూడా పోయి కేవలం స్టార్చ్, పిండి పదార్థం మాత్రమే వస్తుంది. మరి ఈ బియ్యం తినటం వలన ఏం జరుగుతుంది అంటే మన శరీరానికి ఉన్న చిన్న నష్టం, ఈ తెల్లటి బియ్యం గనక తింటే 40-45 నిమిషాల్లో సంపూర్ణంగా అరిగిపోయి ఒకేసారి గ్లూకోజు రక్తంలోకి వచ్చి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగిపోతూ ఉంటాయి. అలాగే జీర్ణ ప్రక్రియ అయిపోయింది, రక్తంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఒక 2 గంటల లోపల 3 గంటల కల్లా మరలా ఆకలి అవుతూ ఉంటుంది. ఇలా ఆకలి అవటం వల్ల ఏం చేస్తున్నాము, అన్నం తినలేక స్నాక్స్ అని అనవసరమైన పదార్థాలు వేస్తున్నాం. అలా తినటం వల్లనే తిండి ఎక్కువై శ్రమ తక్కువై ఒక పక్కన ఒబిసిటీ రావటం, తద్వారా షుగర్ వచ్చే అవకాశం ఉంది, లేదా బీపీ వచ్చే అవకాశం ఉంది. వీటిలన్నిటికీ కారణం ఒక రకంగా మరీ తెల్ల బియ్యం తినటం కూడా కారణమే అనేటువంటిది ఈ న్యూట్రిషన్ సైంటిస్టులు తెలుసుకున్నటువంటి సత్యం. కాబట్టి బ్రౌన్ రైస్ లేదా ముడి బియ్యం అన్నిటికంటే మంచివి అనేటువంటి ఒపీనియన్ కూడా ఉంది. ఈ ఒక 100 గ్రాములు అన్నం గనక తీసుకుంటే దాంట్లో ఏమేమి ఉంటాయి పోషక విలువలు అని మనం గమనించినప్పుడు 130 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. 100 గ్రాముల అన్నం తిన్నప్పుడు 130 కిలో క్యాలరీల శక్తి వస్తుంది. 0.4 గ్రామ్స్ అంటే 400 మిల్లీగ్రాముల పొట్టు లేదా ఫైబర్ వస్తుంది. అలాగే 2.7 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. అలాగే 1% ఆర్ 1 గ్రామ్ ఐరన్ వస్తుంది, 1 మిల్లీగ్రామ్. లేదా కాల్షియం 1% ఉంటుంది, మెగ్నీషియం 3% ఉంటుంది. క్రొవ్వు పదార్థాలు 0.3 గ్రాములు అంటే 300 మిల్లీగ్రాములు ఉంటాయి. అలాగే సోడియం 1 మిల్లీగ్రామ్ ఉంటుంది. అలాగే పొటాషియం 35 మిల్లీగ్రాములు కూడా వస్తుంది. ఇవి పోషక విలువలు ఒక 100 గ్రాముల అన్నం మనం తీసుకున్నప్పుడు. అలాగే బ్రౌన్ రైస్లో మనకి 3 రకాలు ఉన్నాయి. బాగా పొడవు గింజలు ఉన్నవి, లేదా మధ్యస్థంగా ఉండేవి, లేదా పొట్టి గింజల రూపంలో ఉండేవి. బాగా పొడవు గింజలు ఉన్నాయేమో మనం బాస్మతి రైస్ అని తీసుకోవచ్చు. ఈ బాస్మతి రైసు హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా పండుతాయి. ఈ మధ్యకాలంలో ఇతర చోట్ల కూడా కొంత పండిస్తూ ఉన్నారు. అలాగే మధ్యస్థంగా తీసుకున్నట్టయితే
సోనా మసూరి, ఇతర మసూరి రకాలు ఉన్నాయి. అలాగే పొట్టి గింజలుగా పోయినప్పుడు మొలకొలుకులు, అక్కుళ్ళు ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కుళ్ళు ఎవరు తింటల్లా, ఎక్కువగా మసూరి, సోనా మసూరి తినటానికే ఇష్టపడుతూ ఉన్నారు జనం. అలాగే మరి గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఈ మధ్య కాలంలో చాలామంది వాడుతున్నటువంటి ఒక భాష, ఒక పదం. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి అంటే, ఎంత గ్లూకోజు మన శరీరంలోకి వచ్చే అవకాశం ఉంది ఎంత తింటే అనేటువంటిది. దీన్ని ఫిజియలాజికల్ ర్యాంకింగ్ అంటారు. శరీర ధర్మశాస్త్రానికి సంబంధించి ఏ బియ్యంలో ఎంత ఉన్నది అని తెలుసుకునేటువంటి ర్యాంకింగు. ఇది 0 నుంచి 100 వరకు ఉంటుందండి ఈ ర్యాంకింగు. దీన్ని దేనికి వాడతారు అంటే, ఆహారంలో మీరు తినేటువంటి ప్రతి ఆహార పదార్థంలో ఎంత కార్బోహైడ్రేట్ ఉంది అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేయటానికి వాడేటువంటి ర్యాంకింగ్. అలాగే ఈ మధ్యకాలంలో డయాబెటాలజిస్టులు అయినటువంటి డాక్టర్లు కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవటం మంచిది అని చెప్తున్నారు. దీనికోసమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ నిన్ వాళ్ళు ప్రయోగాలు చేసి గ్లైసెమిక్ ఇండెక్స్ దేంట్లో ఎంత ఉంది అనేటువంటి కూడా కొన్ని ప్రత్యేకంగా పరీక్షలు చేశారు. అంటే ఈ యొక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నాయి తీసుకుంటే పెరుగుతుంది, కనుక బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ తక్కువగా ఉండాలి అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను మాత్రమే వాడాలి అని చెప్తున్నారు. అలాగే సైంటిస్టులు ఇంకొక మంచి మాట ఏం చెప్పారంటే, 0 నుంచి 100 వరకు మనం లెక్క తీసుకుంటున్నాం కనుక 55 కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి పదార్థాలు వాడితే ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు అంతే పరిమాణంలో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి బియ్యాన్ని వాడాలి అనేటువంటిది కూడా నిర్ధారణ చేశారు. అలాగే 55 నుంచి 70 వరకు ఉంటే ఈ గ్లైసెమిక్ ఇండెక్సు అది మోడరేట్ లేక మీడియం, అంత లాభము లేదు అంత నష్టము లేదు అనేటువంటి విధానంలో. 70కి మించి గ్లైసెమిక్ ఇండెక్స్ కనుక ఉంటే ఇది ఖచ్చితంగా వాడకూడని పదార్థం కింద మనం పరిగణించాలి. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కానివ్వండి, బీపీ వాళ్ళు కానివ్వండి, షుగర్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఒబీస్ స్థూలకాయం ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళు గ్లైసెమిక్ ఇండెక్స్ని పరిగణనలోకి తీసుకొని అలాంటి ఆహారం ఏదైతే 55 కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉందో అవి తినటం చాలా మంచిది ఆరోగ్యానికి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా మసూరి, సోనా మసూరి తింటున్నారు అని అనుకున్నాం. ఈ సోనా మసూరి యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 72. అలాగే బాస్మతికి ఉన్నటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్ 55 నుంచి 65. కనుక 55-60 మధ్యలో ఉండేటువంటి బాస్మతి రైసు ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. అలాగే ఈ మెడ్రాస్లో ఉన్నటువంటి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, 55 కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి ఆహార పదార్థాలు లేదా బియ్యం ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది అని వాళ్ళు రీసెర్చ్ ద్వారా తేల్చుకున్నది. అది మనందరికీ తెలియజేసినటువంటి అంశం. ఎంవి హాస్పిటల్స్ అని చెన్నైలో ఈ డయాబెటీస్ స్పెషలైజేషన్ హాస్పిటల్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం తెలిసింది. అలాగే ఈ బాస్మతిలో కూడా హోల్ గ్రెయిన్ అంటే పాలిష్ బాగా చెయ్యకుండా కేవలం పొట్టు తీసినటువంటి వాటిని కనుక తీసుకుంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ 50 నుంచి 58 మాత్రమే ఉంది. ఈ మధ్యకాలంలో తెలిసింది ఏంటంటే, అమెరికాలో ఎక్కువగా బాస్మతి రైస్నే వాడుతున్నారు.
బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా తక్కువగా ఉంది కనుక అనేది ఒకటి. ఈ మధ్య మార్కెట్లో కినోవా రైస్ అని కూడా వస్తున్నాయి. ప్రజల్లో చాలామందికి తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. ఈ కినోవా రైస్ ప్రత్యేకత ఏంటంటే బాగా పుష్కలంగా విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. దాంతోపాటు గ్లైసెమిక్ ఇండెక్స్ 53 మాత్రమే ఉంటుంది. కనుక డయాబెటీస్ వాళ్ళకి కినోవా రైస్ తినటం అనేది ఖచ్చితంగా చాలా 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 మంచిది, మేలు చేస్తుంది అనేటువంటిది కూడా తెలిసినటువంటి అంశం. కనుక ఇండియా సెకండ్ లార్జెస్ట్ కంట్రీ, అంటే భారతదేశంలో అత్యంత అధికముగా వరి పండించబడుతుంది. ప్రపంచంలో అత్యంత అధికంగా వరి పండించేటువంటి దేశం చైనా. చైనా తర్వాత ఇండియానే అత్యధికంగా వరిని పండిస్తున్నారు, బియ్యం. ఇంకా మన దేశంలో చూస్తే వెస్ట్ బెంగాల్లో చాలా ఎక్కువగా పండిస్తున్నారు. మన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగే పాత బియ్యం, కొత్త బియ్యం అనేది కూడా మీరు వినే ఉంటారు. పాత బియ్యం అంటే పోయిన సంవత్సరం కానీ అంతకు ముందు కానీ, అంతకంటే మరీ ఎక్కువగా పోయినా కూడా ఆ బియ్యం క్వాలిటీలో మార్పులు వచ్చేసి బాగోవు. లాస్ట్ ఇయర్ లేదా అంటే గత సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం కనుక అయితే పాత బియ్యం అంటారు. ఈ సంవత్సరం వచ్చిన బియ్యాన్ని కొత్త బియ్యం అంటారు. సహజంగా మనందరికీ తెలిసిందే, పాత బియ్యం వాడితేనేమో క్లంప్స్ అంటే ముద్దలు ముద్దలుగా ఉండదు, బియ్యం కాస్త పొడిబారి ఉంటాయి. అదే కొత్త బియ్యం వాడితే ముద్దయిపోతుంది అన్నం. ఇది తేడా. కనుక ఈ పాత బియ్యం వాడటమే వీలైనంత వరకు మంచిది అని తెలిసింది. ఈ మధ్య కాలంలో ఇంకొక మంచి గొప్ప విషయం తెలిసింది ఏంటంటే, మన తెలంగాణలో ఉన్నటువంటి అగ్రికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళు దానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు రీసెర్చ్ చేసి రైస్ మీద వాళ్ళు ఒక కొత్త రకమైనటువంటి వంగడాన్ని కనుక్కున్నారు. దాని పేరు ఏం పెట్టారంటే RNR 150-48 రకం. RNR 150-48 అనేటువంటి రకానికి సంబంధించిన రైస్ని వాళ్ళు రీసెర్చ్లో తయారు చేసి అక్కడ పండిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇతర ప్రదేశాల్లో కూడా వాటిని పండించడం మొదలుపెట్టారని తెలిసింది. ఏమిటి ఈ బియ్యం యొక్క ప్రత్యేకత అంటే, వాళ్ళు రీసెర్చ్ చేసి తెలుసుకున్నది ఈ బియ్యానికి గ్లైసెమిక్ ఇండెక్స్ 51 మాత్రమే ఉంటుంది. అంటే 55 వరకు పర్వాలేదు అనుకున్నది 51 గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ ఈ బియ్యం మేలు చేస్తుంది, ఒక వరం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ RNR అంటే రాజేంద్ర నగర్ అనే ఏరియాలో అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది హైదరాబాద్లో. కనుక ఆ పేరుతో వచ్చేట్లుగా 150-48 రకము వంగడము అని వాళ్ళు పేరు పెట్టడం జరిగింది. అలాగే చాలామంది మేము రైస్ మానేసామండి, ఇడ్లీ తింటున్నాం, దోశలు తింటున్నాం తప్ప రైస్ తింటలేదు అని ఆలోచనలో ఉన్నారు, ఒక రకమైన భ్రమల్లో ఉన్నారు. కానీ దాంట్లో ఉన్నది కూడా మేజర్ పార్ట్ రైసే. కాబట్టి అది తినటం వలన మీకు గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గటమో లేదు షుగర్ లెవెల్స్ తగ్గటమో జరగదు. కనుక దయచేసి ప్రజలందరూ గుర్తుంచుకోండి, బియ్యాన్ని తినేటప్పుడు వీలైనంత వరకు మసక బియ్యం లేదా బ్రౌన్ రైస్ తినటానికి మాత్రమే ప్రయత్నం చేయండి. 2, రైసు ఎంత వీలైతే అంత పరిమితంగా తీసుకోండి. కేవలం షుగర్ పేషెంట్లకే అది, మాకేం అవసరం లేదని మాత్రం దయచేసి అనుకోకండి. ఎవరైనా రైస్ విపరీతంగా తినటం మానేసి సమతుల్యంగా కావలసిన మేరకే తినటం అనేది ఒక అలవాటుగా చేసుకుంటే, అది కూడా బ్రౌన్ రైస్
మసక బియ్యం చేసుకుంటే భవిష్యత్తులో చాలా కాలం అనారోగ్యాలు ముఖ్యంగా డయాబెటీస్ వంటి రాకుండా మనల్ని మనం కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. అందువలన బియ్యం విషయంలో ఈ విషయాలను గ్రహించి అందరూ కూడా బ్రౌన్ రైస్ లేదా మసక బియ్యం తినటానికి ఇష్టంగా తమ మనసుని ఇష్టపరచుకొని తింటారు అని, అలా తిని ఆరోగ్యంగా ఉంటారు అని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.